హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 1813లో తీసుకొచ్చిన చార్టర్ యాక్ట్ని డీటెయిల్డ్గా కవర్ చేసుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీకి క్వీన్ ట్రేడ్ చేసుకోమని ఒక చార్టర్ ఇచ్చింది కదా. ఈ చార్టర్ని నెక్స్ట్ 20 ఇయర్స్కి రిన్యూ చేసేందుకు అంటే పునరుద్ధరించేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. మనం ఈ చార్టర్ యాక్ట్ 1813ని కూడా 6 మెయిన్ పాయింట్స్లో కవర్ చేసుకుందాం. అవే మోనోపోలీ ఆఫ్ ట్రేడ్, కంట్రోల్ ఆఫ్ కంపెనీ, అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ లెజిస్లేచర్, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ అండ్ రెవెన్యూ. చలో ఫస్ట్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో 1600లో క్వీన్ ఎలిజబెత్ ఇండియా అండ్ మిగతా ఈస్టర్న్ కంట్రీస్తో ట్రేడ్ చేసుకునేందుకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ ఇచ్చింది అని చూసాం కదా. అంటే మరే ఇతర బ్రిటిష్ కంపెనీ ఈ ఏరియాస్లో ట్రేడ్ చేసేందుకు వీల్లేదు. ఈ ట్రేడ్ మోనోపోలీని 1813 చార్టర్ యాక్ట్ కేవలం కొన్ని ఏరియాస్ వరకే పరిమితం చేసింది. అంటే ఇకపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని వ్యాపారాల్లోనే మోనోపోలీ అంటే గుత్తాధిపత్యం ఉంది. అవి టీ ట్రేడ్ అండ్ చైనాతో చేసే బిజినెస్. ఈ 2 బిజినెస్లు తప్ప మిగతా అన్ని బిజినెసెస్లోకి రిమైనింగ్ బ్రిటిష్ కంపెనీస్ కూడా ఎంటర్ అవ్వచ్చు. వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అసలు 200 ఇయర్స్ నుంచి వస్తున్న ఈ మోనోపోలీని బ్రిటిష్ పార్లమెంట్ సడన్గా ఎందుకు మార్చాలి అనుకున్నారో చూద్దాం. 1740లో యూరప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి 1812 ఆ టైం కల్లా బ్రిటన్ వరల్డ్లోనే ఒక లీడింగ్ ఇండస్ట్రియల్ నేషన్ అయిపోయింది. వాళ్ళ కంట్రీ మొత్తం ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసేశారు. ఇక వాళ్ళ ప్రొడక్ట్స్ని యూరప్ నలుమూలలా సప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇంకో పక్క నెపోలియన్ ఒకదాని తర్వాత ఒకటి యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ ఆక్రమిస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ నెపోలియన్ యొక్క టార్గెట్ బ్రిటన్. నెపోలియన్ బ్రిటన్ని వీక్ చేసి ఎకనామిక్గా డ్యామేజ్ చేయాలి అనుకున్నాడు. దీనికోసమే ఒక డిక్రీ అంటే ఆర్డర్ని పాస్ చేశాడు. దీన్నే కాంటినెంటల్ బ్లాకేడ్ ఆర్ కాంటినెంటల్ సిస్టమ్ అంటారు. ఆ ఆర్డర్ ఏంటంటే ఏ యూరోపియన్ కంట్రీ కూడా బ్రిటిషర్స్తో ట్రేడ్ చేయకూడదు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చేయకూడదు. బేసిక్గా బ్రిటిషర్స్కి ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ అంతా స్పెయిన్ అండ్ రష్యాతోటే జరిగేది. నెపోలియన్ ఆల్రెడీ స్పెయిన్ అండ్ రష్యాని ఇన్వైట్ చేయడంతో ఆ కంట్రీస్కి బ్రిటిషర్స్తో వ్యాపార సంబంధాలు ఆగిపోయాయి. నెపోలియన్ ఫ్రేమ్ చేసిన ఈ పాలసీ దెబ్బకి బ్రిటిష్ వ్యాపారులందరూ బాగా నష్టపోయారు. వీళ్ళకి ఇంకే దారి కనిపించలేదు. నెపోలియన్ వల్ల మిగతా యూరోపియన్ కంట్రీస్తో లింక్స్ తెగిపోయాయి. ఇక ఇండియా మిగతా ఈస్టర్న్ కంట్రీస్తో వ్యాపారం చేద్దామంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే అక్కడ వ్యాపారం చేయాలి, మరే కంపెనీ చేయకూడదు అని మోనోపోలీ ఇచ్చేస్తున్నారు. ఇక బ్రిటిష్ మర్చెంట్స్ చేసేదేం లేక బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. ఇదంతా చూసిన బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన మోనోపోలీ అంటే ఏకస్వామ్య హక్కుని మార్చేసింది. ఇక అన్ని కంపెనీస్ ఈస్టర్న్ కంట్రీస్తో ట్రేడ్ చేసుకోవచ్చు అని లా పాస్ చేశారు. సో బ్రిటిష్ మర్చెంట్స్ హ్యాపీ. ఇంకేముంది, బ్రిటిష్ మర్చెంట్స్ అందరూ బండిలో సామాన్ ప్యాక్ చేసుకొని ఇండియాకి బయలుదేరారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అట్లీస్ట్ మాకు టీ ట్రేడ్ అండ్ చైనా బిజినెస్ల వరకైనా మోనోపోలీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు. సో వీళ్ళకి ఈ 2 వ్యాపారాల్లో మాత్రమే మోనోపోలీ ఇచ్చారు. ఈ బ్రిటిష్ వ్యాపారులందరి వల్ల ఇండియన్ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బంది పడ్డాయి. బికాస్ సడన్గా చాలా బ్రిటిష్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. వాళ్ళ ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ ముందు మన ఇండియన్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ నిలబడలేకపోయాయి. వాళ్ళతో పోటీ పడలేక మన ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నీ మూతపడిపోయాయి. సో మోనోపోలీ విషయంలో ఏమేం చేంజెస్ తీసుకొని వచ్చారో చూసాం. ఇప్పుడు కంపెనీ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది అనేది చూద్దాం. పొలిటికల్ పవర్ అప్పటికి కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతిలోనే ఉండింది అండ్ కమర్షియల్ పవర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరే ఉండేది. అంటే చార్టర్ యాక్ట్ 1813 ఈ విషయంలో ఎలాంటి చేంజెస్ని తీసుకొని రాలేదు. అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా సేమ్ ఇంతకు ముందులాగే ఉంది. మద్రాస్ అండ్ బాంబే యొక్క గవర్నర్స్ బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్కి రిపోర్ట్ చేసేవాళ్ళు. గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో 3 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇదంతా మనం పిట్స్ ఇండియా యాక్ట్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే చార్టర్ యాక్ట్ 1813 అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఎలాంటి చేంజెస్ని తీసుకొని రాలేదు. నెక్స్ట్ ఇక సెంట్రల్ లెజిస్లేషన్. ఇక్కడ కూడా సేమ్ థింగ్స్ కంటిన్యూ అయ్యాయి. అంటే ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా గవర్నర్ జనరల్ అండ్ అతని కౌన్సిల్ యొక్క మెజారిటీ ఓటింగ్ ప్రకారమే జరగాలి. ఒకవేళ 2-2 టై అయితే గవర్నర్ జనరల్ తన వీటో పవర్ని యూజ్ చేస్తాడు.
అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో కూడా ఎలాంటి చేంజెస్ రాలేదు. అంటే పిట్స్ ఇండియా యాక్ట్లోవే ఆల్మోస్ట్ చార్టర్ యాక్ట్ 1813లో కూడా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు రెవెన్యూ గురించి చూద్దాం. ఇందులో బిగ్ చేంజే వచ్చింది. అప్పటి వరకు రెవెన్యూ ఎయిదర్ కమర్షియల్ ట్రేడ్ అంటే వ్యాపారం నుంచి ఆర్ పొలిటికల్ థింగ్స్ లైక్ వార్స్ ఆర్ ట్యాక్స్ కలెక్షన్ నుంచి జనరేట్ అయ్యేది. ఈ జనరేట్ అయిన మొత్తం రెవెన్యూని ఒక దగ్గర చేసి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. కానీ చార్టర్ యాక్ట్ 1813లో ఈ రెవెన్యూస్ని సపరేట్ చేశారు. అంటే కమర్షియల్ ట్రేడ్ నుంచి వచ్చే రెవెన్యూని అండ్ బ్రిటిష్ పొజిషన్స్ అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసే ట్యాక్సెస్ని వేరు చేశారు. సో బేసిక్గా చార్టర్ యాక్ట్ 1813 కంట్రోల్ ఆఫ్ కంపెనీ, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ లెజిస్లేచర్ అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో పెద్దగా ఏం చేంజెస్ని తీసుకొని రాలేదు. అప్పటి వరకు ఎలా అయితే రన్ అయ్యేదో అలానే కంటిన్యూ అయింది. వీటితో పాటు ఈ యాక్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ని తీసుకొని వచ్చింది. లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ఇండియన్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం 1 lakh రూపీస్ ఖచ్చితంగా ఖర్చు చేయాలి. ఆ మనీతో ఇండియన్స్ కోసం స్కూల్స్ కట్టించారు, మంచి టీచర్స్ని తీసుకొచ్చారు, అలానే బుక్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అనదర్ చేంజ్, కోర్ట్స్కి ఎక్కువ పవర్ ఇవ్వడం. అప్పటిదాకా కోర్ట్స్ అన్నీ ఇండియన్స్ చేసిన నేరాలకి తీర్పిచ్చేవి. ఇకపై ఇండియాలో ఉండే యూరోపియన్స్ని కూడా శిక్షించవచ్చు. లాస్ట్ పాయింట్, ఈ యాక్ట్ ప్రకారం ఇండియాకి వచ్చి తమ ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ ఇచ్చేశారు. ఇవే చార్టర్ యాక్ట్ 1813కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. బుక్స్తవా ఛానల్లో హిస్టరీకి సంబంధించి చాలా టాపిక్స్కి వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని కూడా చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.